హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పద్మప్రియ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే మూడే మూడు చుక్కలతో ఎంతో చక్కగా ఈజీగా వేసుకునే బ్యూటిఫుల్ డిజైన్ అండి. ఈ డిజైన్ అయితే చాలా ఈజీగా వేసుకోవచ్చు. గీతల్లాగా చాలా చక్కగా అయితే కనిపిస్తుంది. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే వీడియోనైతే ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే ముగ్గు మనకి ఎలా వేస్తున్నాం అనేది తెలుస్తుంది. ఈ ముగ్గు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా మొత్తం మీద అయితే ఇలా గీసేసుకొని మధ్యలోనైతే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గీసుకోవాలి. ఇలా గీసుకున్నామంటే ఎంతో చక్కగా చాలా బాగా కనిపిస్తుంది ముగ్గు వచ్చేసి. ఇప్పుడైతే వీడియోలో చూపిస్తున్న విధంగా డిజైన్ అయితే ఇలా గీసుకోవాలి. దీని చుట్టూరా ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గీసుకున్నామంటే చాలా బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ముగ్గు అయితే. ఇప్పుడు ఇలా మొత్తం మీద చుట్టూరా ఇలా గీసేసుకొని ఇలా గీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా గీసుకొని ఇందులో రెండు గీతలు అయితే ఇలా క్రాస్గా గీసుకోవాలి. ఒకవైపు నుంచి ఒకవైపు వరకు 2 గీతలు, ఇంకొక వైపు నుంచి ఇంకొక వైపు వరకు ఇంకొక 2 గీతలు ఇలా క్రాస్గా గీసుకుంటే చాలా మంచిగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడడానికి గీతలతో వేసే డిజైన్ కదా, చాలా మంచిగా కనిపిస్తుంది. ఇలానే మొత్తం అన్ని వైపులలో సేమ్ ఇలానే గీసుకున్నామంటే సగం డిజైన్ వరకు అయితే కంప్లీట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడేమో ఇందులో అక్కడక్కడ చుక్కలు అయితే ఇలా చిన్న చుక్కలు అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చిన్న చుక్కలు పెట్టుకోవడంతో ఈ డిజైన్ అయితే చాలా చక్కగా అయితే కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు అన్నిట్లలో ఇలా చిన్న చుక్కలు పెట్టేసరికి ఎంత బాగా కనిపిస్తుందో. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ మధ్యలో అయితే ఒక చుక్క పెట్టేసుకొని ఆ చుక్కకి ఇలా మంచిగా డిజైన్ అయితే వేసేసి అందులో ముగ్గు పిండితోటి కలర్ లాగా వేసేసుకుంటే ఎంతో చక్కగా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. అందులో నుంచి ఒక గీత అయితే గీసేసుకొని దాని సైడ్కి అయితే ఇలా చిన్నగా చుక్కలు పెట్టుకోవాలి. ఇలా మొత్తం మీద అయితే చుట్టూరా అన్ని వైపులో సేమ్ ఇదే విధంగా గీసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. గీతలు ఇలా డిజైన్కి డిజైన్గా 2 తీరులో అయితే చాలా మంచిగానైతే కనిపిస్తుంది. చూస్తున్నారు కదా ఎంత చక్కగా కనిపిస్తుందో. మొత్తం వేసిన తర్వాత చూసామంటే ఇంకా బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. మనం వాకిట్లో అప్పుడప్పుడు ఇట్లా వెరైటీగా ముగ్గులు వేసుకుంటే ఎంతో నిండుగా కలగా అయితే కనిపిస్తూ ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఇలా చుక్కలు తక్కువగా ఉండి 3 చుక్కలతో ఇలా నిండుగా డిజైన్ వేసేసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది. ఇలా చుట్టూరా గీసేసుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ మధ్యలోనైతే ఇలా గీసుకొని ఒక దీపం అయితే ఎలా ఉంటుందో అలా గీసేసుకొని అందులో చిన్నగా డబ్బాలాగా అడ్డం పొడుగు గీతలు గీసుకొని ఒక చుక్క అయితే పైన పెట్టేసి ఆ చుక్క చుట్టూరా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసి అందులో కలర్ లాగా అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ముగ్గుతోనే. ఇలా వేయడం వల్ల మరింత మంచిగానైతే కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఎంతో ఈజీగా సింపుల్గా పెద్ద కష్టం లేకుండా ఇట్లా తక్కువ చుక్కలతో ఇంత మంచి ముగ్గు అయితే రెడీ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇలాంటి ముగ్గులు మంగళ శుక్రవారంలో, పండగ పర్వదినాలలో ఎప్పుడైనా
వేయాలనిపించినప్పుడు ఇట్లా ముగ్గు అయితే వేసుకుంటే వాకిట్లో వెరైటీగా చాలా చక్కగా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇలా ముగ్గు మొత్తం వేసిన తర్వాత అక్కడక్కడ ఎల్లో కలర్ వాటిపైన ఆరెంజ్ కలర్ చుక్కలు పెట్టామంటే మరింత మంచిగానైతే కనిపిస్తుంది. ఈ ముగ్గునైతే మొదటి నుంచి చూస్తున్న ప్రతి ఒక్కరు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.